జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అగ్నివీరులకు 10% రిజర్వేషన్ను ప్రకటించారు. అంతేకాకుండా 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. మైనింగ్ గార్డ్, ఫారెస్ట్ గార్డ్, కానిస్టేబుల్, ఎస్పీఓ, జైలు వార్డెన్తో సహా అనేక రాష్ట్ర ప్రభుత్వ పోస్టులకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుందనే గుడ్ న్యూస్ హర్యానా ప్రభుత్వం నుండి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అగ్నిపథ్ పథకం దేశ ప్రయోజనాల కోసమే రూపొందించారంటూ హర్యానా ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో ప్రశంసించారు. అగ్నిపథ్ పథకాన్ని ప్రధాని మోదీ 2022 జూన్ 14న అమలు చేశారని, ఈ పథకం కింద అగ్నివీరులు 4 సంవత్సరాల పాటు భారత సైన్యంలో బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని చెప్పారు. అలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కానిస్టేబుల్, మైనింగ్ గార్డ్, ఫారెస్ట్ గార్డ్, జైలు వార్డెన్, ఎస్పీఓ పోస్టులకు 10% రిజర్వేషన్ అందిస్తుందని సీఎం సైని తెలిపారు. భవిష్యత్తులో చేపట్టే రిక్రూట్మెంట్లలో ఈ రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు. అలాగే వయసు, శారీరక దారుఢ్య పరీక్షలో సైతం అగ్నివీరులకు మినహాయింపు ఉంటుందని చెప్పారు. అగ్నివీరులకు ఉద్యోగాలిచ్చే పరిశ్రమలకు సబ్సిడీలను కూడా ఇస్తామన్నారు. అగ్నివీరులకు ఆయుధ లైసెన్సుల జారీలో ప్రాధాన్యం ఇస్తామని చండీగఢ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. ఎవరైనా అగ్నివీర్ సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని భావిస్తే 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం కూడా ఇస్తామని ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని హామీ ఇచ్చారు. గ్రూప్ బి, సిలోని ప్రభుత్వ పోస్టులకు గరిష్ట వయోపరిమితి నుండి అగ్నివీరులకు 3 ఏళ్ల మినహాయింపు కూడా ఉంటుందని సీఎం సైని భరోసా కల్పించారు. అగ్నివీరుల మొదటి బ్యాచ్ విషయంలో వయసు సడలింపు 5 ఏళ్లు ఉంటుందన్నారు. గ్రూప్ సిలోని సివిల్ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో అగ్నివీరులకు 5% రిజర్వేషన్, గ్రూప్ బిలో 1% రిజర్వేషన్ను అందిస్తుందన్నారు. అగ్నివీర్కు ఏదైనా పారిశ్రామిక యూనిట్ నెలకు 30,000 కంటే ఎక్కువ జీతం ఇస్తే తమ ప్రభుత్వం ఆ పారిశ్రామిక యూనిట్కు సంవత్సరానికి 60,000 వరకు సబ్సిడీని అందించనుందని ప్రకటించారు. అగ్నివీర్లకు ఎన్నో రాష్ట్రాలలో ఇలాంటి తరహా రిజర్వేషన్లను, ప్రభుత్వ రాయితీలను ఇస్తున్నా కూడా ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతాలు చేస్తున్నాయి. ఈ పథకంపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని, ప్రధాని మోదీ తీసుకొచ్చిన పథకాల్లో ఇది కూడా ఓ గొప్ప పథకమని ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని కొనియాడారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.